ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో నిరుపేదలకే ప్రాధాన్యం, అదనపు గదుల నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలి, ముఖ్యమంత్రి ఆదేశం. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో అత్యంత నిరుపేదలకు తొలి ప్రాధాన్యం ఇచ్చి కేటాయింపులు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రధానంగా దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగుభూమి లేనివారు, పారిశుద్ధ్య కార్మికులు ఈ తరహా ప్రాధాన్య క్రమంలో ఎంపికలు ఉండాలని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి గృహ నిర్మాణ శాఖ పైన శుక్రవారం హైదరాబాద్లోని తన నివాసంలో సీఎం సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దీనికి హాజరైండు. తొలి దశలో సొంత స్థలాలు ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఈ విషయంలో గ్రామ కార్యదర్శి, మండల స్థాయి అధికారులను బాధ్యులను చేయడంతో పాటు అవసరమైన సాంకేతికతను వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల మొబైల్ యాప్లో సాంకేతిక లోపాలేవి లేకుండా చూడాలని, ఏ దశలోనూ లబ్ధిదారులకు ఇబ్బందులు కలగొద్దని, శాఖాపరంగా ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా చూడాలని సూచించారు. రాష్ట్రంలో ఆదివాసీ ప్రాంతాలు, ఐటీడీఏల పరిధిలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రత్యేక కోటా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఇందిరమ్మ ఇండ్లకు అదనంగా గదులు కట్టుకునేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపితే అనుమతి ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు. అంటే ఒకవేళ మీకు దానికి ఇంకొక రూమ్ యాడ్ చేసుకోవాలి, ఇంకో 2 రూమ్లు యాడ్ చేసుకోవాలి, అది మీ ఇష్టం, దానికి కూడా పర్మిషన్ ఉంటుందట. ఇందిరమ్మ ఇండ్ల నమూనాలు 2ంటిని సిద్ధం చేయగా ఈ అంశం సమీక్షలో చర్చకొచ్చింది. ఏ నమూనా ఖరారు చేయాలనే అంశంపైన 1-2 రోజుల్లో తుది నిర్ణయం తీసుకోవాలనే అంచనాకు ప్రభుత్వం వచ్చినట్టు సమాచారం. సమీక్షలో సీఎంఓ ముఖ్య కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి జ్యోతి బుద్ధప్రకాష్, ప్రత్యేక కార్యదర్శి విపి గౌతమ్ పాల్గొన్నారు. సో ఇక్కడ ఇందిరమ్మ ఇండ్ల విషయంలో స్థలం ఉన్న వాళ్ళకి మొదటి విడత అని అంటున్నారు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మళ్ళీ దీన్ని కూడా ఏం చేసిరు వీళ్ళు, మళ్ళీ మంత్రి చేతుల్లోనే ఎవరి చేతిలోనే పెట్టిరు, ఇన్ఛార్జ్ మంత్రి ఎవరు. ఎప్పుడైతే మీరు లీడర్ని ఇన్వాల్వ్ చేస్తారో ఇందులో కరప్షన్ జరిగిపోద్ది. ఎప్పుడైతే మీరు లీడర్ని ఇన్వాల్వ్ చేస్తారో అప్పుడు సరైన లబ్ధిదారులకు ఇల్లు దొరకదు, ఇల్లు రాదు. గత 10 ఏళ్ళుగా జరిగింది ఇదే. దయచేసి అధికారులకి పూర్తి బాధ్యతను అప్పగించండి, కలెక్టర్ల చేతిలో పెట్టండి. గ్రామ సభ పెట్టి ఒక్క గ్రామ సభ పెట్టి ఎవరికి ఇల్లు లేదు అని ఈజీగా తేల్చేయచ్చు. ప్రజలే చెప్తారు, మీరు ఏం చెప్పాల్సిన అక్కర్లే, మీరు డేటా తీయాల్సిన అక్కర్లే. ఆయన ప్లేస్ ఉన్న వాళ్ళకని చెప్తున్నారు. ఫస్ట్ నేనేమంటున్నా అంటే అసలు ఏమీ లేని కనీసం ఉండడానికి ఇల్లు లేని ఏదో గుడిసెల ఇళ్ళల్లో ఉంటున్న వాళ్ళకో లేకపోతే అసలు ఏమీ లేని వాళ్ళని ఫస్ట్ వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వండి. దాని తర్వాత ఇంకొక స్టెప్ తీసుకోండి. ఇవన్నీ జరగాలంటే ఎప్పుడు జరుగుతాయి? గ్రామ సభ పెడితే అప్పుడు అవకాశం ఉంటుంది. గ్రామ సభ పెట్టాలి ఒకటి. రెండోది లీడర్ల చేతిలో దయచేసి ఇది పెట్టొద్దు. మళ్ళీ ఇందిరమ్మ కమిటీలు అంటున్నారు. మళ్ళీ ఆ కమిటీ ఎవరు వేస్తారా అంటే మళ్ళీ మంత్రులు, కథా వ్యవహారం. మళ్ళీ ఇందిరమ్మ కమిటీలు ఎవరు ఉంటారు? ఆడ లోకల్గా ఉన్న లీడర్లు ఉంటారు. ఏం చేస్తారు లీడర్లు? వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఇల్లు ఇస్తారు. ఇదంతా గోల్మాల్ వ్యవహారం ఇది. అందుకే అధికారుల చేతిలో పెట్టండి, క్లియర్ గైడ్లైన్స్ ఇవ్వండి. ఒకవేళ ఏమైనా తేడా జరిగితే అధికారుల మీద చర్యలు తీసుకోవచ్చు. ఏం చర్యలు తీసుకుంటావు లీడర్ మీద? చిత్తశుద్ధి ఉంటే అది చేయాలా.